రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు సినీ నటుడు మురళీమోహన్. గత ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో సింహ అవార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. విబి ఎంటర్టైన్మెంట్ వెండితెర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు మురళీమోహన్. ఆంధ్రప్రదేశ్లోనూ కేవలం 3 ఏళ్లు మాత్రమే అవార్డులు ఇచ్చి ఆపేశారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా నంది అవార్డులు ఇస్తుందని ఆశిస్తున్నానన్నారు మురళీమోహన్. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మురళీమోహన్ కామెంట్స్ పై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నంది అవార్డుల విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సినీ పెద్దలను చర్చలకు పిలుస్తామని తెలిపారు మంత్రి. వచ్చే ఉగాది నుంచి నంది అవార్డుల ప్రారంభానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరినీ కూడా రాజులు వాళ్ళకి బహుమతులు ఇచ్చేవారు, బిరుదులు ఇచ్చేవారు, అన్ని ఇచ్చేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు కానీ అవార్డులు ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా మనకు నంది అవార్డ్స్ అనేది దాదాపుగా 50 సంవత్సరాలుగా ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇప్పుడు వరకు జరిగినాయి అన్ని కూడా. మా అందరికి ఏమిటంటేనండి, ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇచ్చింది అంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటాం మేమందరం కూడా. దాని మీద లక్షల కోట్లు రావు, 1,00,000 కోట్లు రాకపోయినా కూడా ఒక ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే మాత్రం ఎంతో ఆనందపడతాం మేము. ఆ విధంగా జరుగుతున్నది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దురదృష్టవశాత్తు జరిగిన ఎలా జరిగినా కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వాలి అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరు మీకే వచ్చింది కాబట్టి నంది అవార్డు మీరే ఇవ్వండి, మీరు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 years ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన కూడా ఈ ఎలక్షన్ హడావులు ఇవన్నీ ఉంటాయి, అది కూడా గత 2-3 సంవత్సరాలుగా ఇవ్వట్లేదు. అది కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 5 ఏళ్లలో కూడా ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 1-2 సార్లు కేసీఆర్ గారు రమ్మని పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అదే వారు ఓ టైంలో సింహ అవార్డ్స్ అని పెడతాం, నంది అవార్డ్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి అనటం జరిగింది. అనటం వరకే జరిగింది కానీ అది సక్రమంగా జరగల. సక్రమంగా అసలు జరగల. ఎందుకంటే మీకు చాలా ప్రయారిటీస్ ఉంటాయి, నేను కాదని అన్ను. ఏ దేశంలో అయితే కళాకారులు కానీ, సంగీత కళాకారులు కానీ, నృత్య కళాకారులు కానీ, కవులు కానీ గౌరవించబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలందరూ కూడా చెప్పిన మాట సార్. మీరు దయచేసి, మీరు మా మంత్రిగా వచ్చారు కాబట్టి మాకు ఎంత ఆనందం అంటే మీ హయాంలో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పి వారిని కూడా ఒప్పించి మమ్మల్ని అందరికీ ఒక డేట్ ఇస్తే మా ఇండస్ట్రీ తరఫు నుంచి పెద్దవాళ్ళందరితో కలిసి మేము వస్తాం, వచ్చి మీకు విన్నవించుకుంటాం. మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలి సార్. ప్రభుత్వ అవార్డే ఇవాళ రోజున మరి విష్ణు గారు దాదాపుగా 7-8 సంవత్సరాలుగానో 10 సంవత్సరాలుగానో ఆయన అవార్డులు ఇస్తున్నారు. ఇలా ప్రైవేటు సంస్థలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఈ సత్కారం మాకు రావటం లేదు. దయచేసి మా అందరి విన్నపం సార్, మీరు ఏ రోజున రమ్మన్నా మీరు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తున్నారు కాబట్టి 4 గంటలకు మమ్మల్ని రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టు నిన్ననే నేను సీఎం గారు నాగ్పూర్ పోయి మళ్ళా వస్తూ ఫ్లైట్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ సినిమా ఈరోజు కొద్దిగా ప్రొడ్యూసర్స్ కలవాలనుకుంటారు. ఎప్పుడు కూర్చున్నాం, వారి కొన్ని సమస్యలతో పాటు వారు చెప్పేది వినాలంటే ఎప్పుడన్నా ఫిక్స్ చేయన్నా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. తప్పకుండా నంది అవార్డు అనేది నేను చిన్నప్పటికెళ్ళి మనం చూసేవాళ్ళం టీవీలో కానీ పేపర్లో కానీ. అది మనం వారికి ఇచ్చే గౌరవంతో పాటు వచ్చే ఉగాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డులను కూడా ఒప్పిస్తానని, దాన్ని ప్రకటిస్తానని ఈ 3-4 రోజులలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను. మీరు వచ్చి కలవండి. ఆ తర్వాత అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక ప్లాన్ చేద్దాం.